హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. నెక్స్ట్ శ్రావణ మాసంలో చాలా దగ్గరలోనే ఉంది. నాకు తెలిసి అందరూ షాపింగ్ అనేది స్టార్ట్ చేసుంటారు. వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ఐడల్స్ అవ్వనివ్వండి, ఫేసెస్ అవ్వనివ్వండి, అండ్ ఆ రోజు కావాల్సిన పూజా సామాగ్రి ఉంటుంది కదండి. అంటే జర్మన్ సిల్వర్లో బౌల్స్ అవ్వనివ్వండి, ప్లేట్స్ అవ్వనివ్వండి, అలా చాలా ఉంటాయి కదా. సో వాటన్నిటి షాపింగ్ అయితే అందరూ స్టార్ట్ చేసి ఉంటారు. నేనేంటంటే మనకి వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ఐడల్స్, ఫేసెస్, తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టడానికి కావాల్సిన స్టూల్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మంచి మంచి డిజైన్స్లలో కూడా వస్తున్నాయి స్టూల్స్ అండ్ పీటలు, అలాంటివన్నీ కలెక్షన్ చూపిస్తానండి. కలశం చెంబులు అన్నీ చూపిస్తానన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి అమ్మవారి కంప్లీట్ ఐడల్ అండి. అంటే మనము పూజ చేసుకోవడానికి డైరెక్ట్గా తీసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం సపరేట్గా దానికి కావాల్సిన పూల జడ కానివ్వండి, లేదంటే హ్యాండ్స్, లెగ్స్, తర్వాత జ్యువెలరీ అలాంటివి, మళ్ళీ శారీ కట్టడం అలాంటివి ఏమీ పనులు లేకుండా సింపుల్గా కావాలంటే మనం ఇలాంటి ఐడల్స్ యూస్ చేయొచ్చండి. డైరెక్ట్గా మనం పూజలో కూర్చోబెట్టవచ్చు అనమాట. కలశం చెంబుకి చేసి కలశం పెట్టి పూజ చేస్తాం కదండి. సో జనరల్గా మనం ఏంటంటే కొంతమంది ఏంటంటే కలశానికే చీర కడతారు, కొంతమంది ఏంటంటే అమ్మవారిని చీర కట్టి డెకరేట్ చేసి దాని ఎదురుగా కలశం పెట్టి పూజ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. సో ఎలా చేసుకున్నా కూడా మనకి అమ్మవారిని డెకరేటివ్గా మంచిగా చేసుకొని పెట్టుకోవాలని అందరం ఇష్టపడతాం కదా. సో అలా చేయడానికి టైం లేని వాళ్ళు, లేదంటే కొంచెం చీర కట్టడం, శారీ డ్రేపింగ్ రాని వాళ్ళు ఏంటంటే ఇలా డైరెక్ట్గా రెడీమేడ్గా ఉన్నవి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ప్రైసెస్ వచ్చేసి 2500 అలా అక్కడ నుంచి 4500 రేంజ్లో ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నవి అయితే పెద్ద సైజ్ అనమాట. అవి 4500 రేంజ్లో ఉన్నాయి. విత్ అన్నీ అండి, విత్ యాక్సెసరీస్, పూల జడ, హ్యాండ్స్, లెగ్స్ అన్నీ శారీ డ్రాపింగ్తో పాటు అన్నీ వస్తాయన్నమాట. మంచి రీజనబుల్ ప్రైస్ అండి. ఇదంతా కంప్లీట్గా హోల్సేల్ ప్రైజెస్ అనమాట. మనకి బయట ఇదే సైజులో కావాలంటే అట్లీస్ట్ 8000 దాకా కూడా ఉంటాయండి. అండ్ ఇవి చూసారండి, డైరెక్ట్గా మనకి జనరల్గా ఏంటంటే చెంబులో కొబ్బరికాయ పెట్టి దానికి రూపు కడతాం కదా, అలా కాకుండా అమ్మవారు రూపు అనేది ఇలా రెడీ చేసి పెడతారనమాట. అంటే విత్ హెయిర్ డిజైనింగ్ అంతా చేసి డైరెక్ట్గా చెంబులో పెట్టుకునే విధంగా. సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. కలశం చెంబులో పెట్టుకునేలాగా ఉంటుందన్నమాట. ఇందులో కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి. డైరెక్ట్గా ఐడల్స్ కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. మనం చిన్న సైజులో కావాలంటే చిన్న సైజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 2000 చేంజ్ అలా ఉన్నాయండి. ఇవి వచ్చేసి అమ్మవారి రూపండి. కలశంలో మనం కొబ్బరికాయ కట్టడానికి 605 రూపీస్ అనమాట. ఇందులో హెవీ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 1390. ఇది కొంచెం హెవీ డిజైన్ అనమాట. డిజైన్ని బట్టి మనకి ప్రైస్ ఉంటుందండి. నార్మల్ అమ్మవారి రూపు కూడా ఉన్నాయండి, 150 రూపీస్ నుండి స్టార్టింగ్. ఇవేంటంటే అమ్మవారికి కొప్పులాగా వచ్చి చక్కగా అలంకరించి మంచిగా ఉంటుందన్నమాట, చూడ్డానికి అట్రాక్టివ్గా. ఇవన్నీ 605 రూపీస్ నుంచి 1300 చేంజ్ వరకు అలా ఉన్నాయన్నమాట. బేస్డ్ ఆన్ డిజైన్స్ అండి. హెయిర్ కొప్పు ఉంటుంది కదా, దాని డిజైన్స్ బట్టి చేంజ్ ఉంది. అండ్ ఇక్కడ చూసారు కదండి, నార్మల్ అమ్మవారి రూపు. దీనికి ఏం డెకరేషన్ అదంతా లేదండి. 175 రూపీస్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. విత్ కిరీటం వచ్చింది చక్కగా. అండ్ ఇక్కడ ఈ అమ్మవారి రూపు ఏంటంటే కంప్లీట్గా డిజైనింగ్ ఉందండి. అంటే మనకి యాక్సెసరీస్ అవన్నీ పెట్టి వచ్చాయన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ 300 to 400 రేంజ్ అలా ఉన్నాయండి. అందులో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ అనమాట. ఏవైతే జ్యువెలరీ మనం పెడతామో అమ్మవారికి అవి డిఫరెంట్ కలర్స్లలో, డిఫరెంట్ డిజైన్స్లలో, అలా డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇలా కొప్పు వచ్చిన అమ్మవారి రూపులు అయితే చాలా బాగున్నాయండి. ఇలా కొప్పు వచ్చిన వాటిలలో కూడా సింపుల్ డిజైన్స్లలో ఉన్నాయి. ఇలా కొంచెం మంచి డెకరేటివ్గా మంచిగా కనిపించే కొంచెం హెవీ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. అమ్మవారి రూపుల్లో చాలా మోడల్స్ ఉన్నాయండి. అమ్మవారి రూపు అంటే అమ్మవారి ఫేస్ అనమాట. అమ్మవారి ఫేస్లలో ఎల్లో కలర్లో ఉండే సింపుల్ డిజైన్స్ నుంచి స్టార్ట్ చేస్తే వాటికే మనకి పెయింటింగ్ వచ్చినవి ఉన్నాయి. అవి కూడా చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి. పెయింటింగ్ మీన్స్ కొన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో పెయింట్ చేసి డిఫరెంట్ యాక్సెసరీస్ యాడ్ చేసి ఉన్నాయన్నమాట. ఇది కొంచెం పెద్ద సైజ్ కదా, 240 రూపీస్ అనమాట. ఇందులో చిన్న సైజ్ 100 చేంజ్ అలా ఉందండి. అలా
ఈ అమ్మవారి రూపు అయితే నాకు బాగా నచ్చిందండి. ఈ ఇయర్ కొత్తగా వచ్చిందనమాట. ఇది ఆల్మోస్ట్ మనకి డిస్కౌంట్లో 690 రూపీస్ పడుతుందండి. ఇది ఒకటి తీసుకున్నాను నేను. నా దగ్గర ఆల్రెడీ అమ్మవారి రూపులు ఉన్నాయి, బట్ అది నాకు బాగా నచ్చింది. అంటే రెగ్యులర్గా యూజ్ చేసే ఫేస్ కాకుండా డిఫరెంట్గా ఉందన్నమాట. డిజైనింగ్ అవ్వనివ్వండి, దానికి పెట్టిన జ్యువెలరీ అవ్వనివ్వండి, నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నీ మల్టీపర్పస్ టూల్స్ అండి. మెయిన్గా ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి అయితే మనము అమ్మవారిని కూర్చోబెట్టడానికి కానివ్వండి, లేదంటే కలశాన్ని పెట్టడానికి కానివ్వండి, యూజ్ చేసుకునే విధంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి మీనాకారి వర్క్లో ఉన్నాయండి. పింక్లో ఉన్నాయి, బేబీ పింక్, క్రీమ్, బ్లూ అండ్ పిస్తా గ్రీన్, గోల్డెన్ కలర్, అలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి. నార్మల్ సిల్వర్ కలర్లో కూడా ఉన్నాయన్నమాట. ఇది చూసారా అండి, మీనాకారి వర్క్ వచ్చిందనమాట. 2490 అండి. ఇది మీడియం సైజ్ అనమాట. దీనికంటే పెద్ద సైజు ఉన్నాయి, దీనికంటే చిన్న సైజ్ కూడా ఉన్నాయి. వర్క్ కూడా మీరు గమనిస్తే ఎంత బాగుంటుందంటే అండి, చాలా బాగుంటుంది. అన్నిటికంటే ఇది చిన్న సైజ్ అండి. ఇది వచ్చేసి 865 రూపీస్ అండి. అండ్ ఇవి చూసారా, ఇవి కూడా మనం మల్టీపర్పస్ యూస్ చేయొచ్చండి. 3000 రూపీస్ అనమాట. ఇందులో మనము చూసుకోవాల్సింది ఏంటంటే సింగిల్ పీస్ కాస్టా లేదంటే పేర్ కాస్టా అని చూడాలి. ఇవేంటంటే కంప్లీట్గా టీక్ వుడ్ ఫినిష్ లాగా వచ్చాయండి. చాలా బాగుంది క్వాలిటీ. 3000లో ఉన్నాయి, 4000లో ఉన్నాయి. ఒకటేమో చాక్లెట్ బ్రౌన్ డార్క్ కలర్ వచ్చింది, ఇంకొకటేమో కొంచెం మెరూనిష్ బ్రౌన్ అంటాం కదా, అలాంటి బ్రౌన్ కలర్లో కూడా ఉన్నాయి. అలాంటి క్వాలిటీలోనే మనకు పీటలు కూడా అవైలబుల్ ఉన్నాయండి. మంచి గోల్డెన్ ఫినిష్తో వచ్చేసి పైన చాలా బాగున్నాయి పీటలు కూడా. ఈ పీటలలో ఏంటంటే మనకి టీక్ వుడ్ ఫినిష్తో వచ్చి పైన గోల్డెన్ కలర్ డిజైనింగ్తో వచ్చిందండి, మీనాకారి వర్క్తో. అలా కాకుండా నార్మల్ కంప్లీట్ సిల్వర్ ఫాయిల్ వచ్చినవి పీటలు ఉన్నాయి. అవి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మల్టీ కలర్లో వచ్చిన పీటలు అండి. ఇందులో గోల్డెన్ ఫినిష్ ఉంది, తర్వాత సిల్వర్ ఫినిష్ ఉంది. అండ్ ఇది చూసారా, ఇది భలే డిఫరెంట్గా ఉందన్నమాట. 365 రూపీస్, కొత్త రకంగా వచ్చింది ఈ ఇయర్. అంతకుముందు ఇలాంటివి చూడలేదు నేను ఇక్కడ. అండ్ నేను చెప్పిన సిల్వర్ కలర్ స్టూల్స్ అవనివ్వండి, పీటలు అవనివ్వండి, ఇవన్నమాట. ఇవి కొంచెం ప్రైస్ అనేది వాటితో పోలిస్తే తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇవి మనకి ఓన్లీ సిల్వర్ ఫాయిల్ వస్తుంది అనమాట. డిజైన్డ్ సిల్వర్ ఫాయిల్ అనేది పెడతారనమాట పైన. అందుకోసమే వీటి ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. చూసారు కదా, 380 రూపీస్ అనమాట. చాలా రీజనబుల్. అండ్ అందులోనే ఇంకా చిన్న సైజ్ అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 275 రూపీస్ అండి. అలా చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి. మనకి ఎలాంటిది కావాలంటే అలా దొరికిపోతుందండి. ఇవేంటంటే కంప్లీట్గా డిజైన్డ్ సిల్వర్ ఫాయిల్ అనేది పైన అటాచ్ చేస్తారనమాట. అయినా కూడా ఇది లైఫ్ చాలా బాగుంటుందండి. నేనైతే ఒక స్టూల్ యూస్ చేస్తున్నాను, సేమ్ సిల్వర్ కలర్ ఫాయిల్తో వచ్చినవి. అది ఆల్మోస్ట్ నేను యూస్ చేయబట్టి 5 ఇయర్స్, మోర్ దాన్ 5 ఇయర్స్ అయిపోయిందండి. బట్ స్టిల్ ఇంకా బాగుందన్నమాట క్వాలిటీ. ఈ పీటలకి ఏంటంటే మనం ఓన్లీ పూజలలోనే యూజ్ చేస్తాం కదండి, పూజలకి యూజ్ చేస్తాము. మళ్ళీ లోపల పెట్టేసి నీట్గా కవరింగ్ అంతా చేసుకొని లోపల పెట్టుకున్నాం అనుకోండి, లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. మెయిన్ ఏంటంటే దీన్ని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి, అది మెయిన్ థింగ్.
చిన్న సైజ్ పీట చూసారా అండి, 155 రూపీస్. మనం ఏంటంటే చిన్న సైజులో అమ్మవార్లను కూర్చోబెట్టుకోవడానికి, తర్వాత చిన్న సైజులో కలశాలు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా బాగుందండి. ఇది ఏంటంటే చిన్న సైజు విగ్రహాలు పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇలా అమ్మవారి డెకరేషన్లో మనకి ఎలాంటి సైజెస్లో కావాలంటే అలాంటి సైజెస్లో పీటలు దొరుకుతాయండి. ఇది 65 రూపీస్ సంథింగ్ ఉంది. అండ్ ఈ చిన్నదైతే భలే ఉందండి, బుడ్డిది 30 రూపీస్. చిన్న సైజు విగ్రహాలు పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. పీటలలో చూసారు కదండి ఎన్ని రకాలు ఉన్నాయో. పెద్ద సైజు నుండి స్టార్ట్ చేస్తే చిన్న సైజు కూడా ఉన్నాయి. మంచి స్క్వేర్ షేప్లో ఉన్నాయి, సర్కిల్ షేప్లో ఉన్నాయి, చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి, పీటలు ఉన్నాయి, స్టూల్స్ ఉన్నాయి, తర్వాత మీనాకారి వర్క్ వచ్చిన పీటలు ఉన్నాయి, స్టూల్స్ ఉన్నాయి. ఇలా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి. ఈ పీటలు, స్టూల్స్ అనేవి మనము వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే మ్యారేజెస్లో కూడా అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టడానికి యూజ్ చేస్తారు కదా, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసారండి లక్ష్మీదేవి మధ్యలో వచ్చి అటు ఇటు గజేంద్రులు వచ్చారనమాట. ఈ గజేంద్రులు కూడా ఓపెన్ చేసేలాగా ఉంటుందండి, కుంకుమ పసుపు వేసుకునేలాగా. దీని ప్రైస్ వచ్చేసి 175 రూపీస్. అవే కాకుండా కుంకుమ బన్నీలు పేర్లాగా అంటే పసుపు కుంకుమ వేసి పెట్టుకునేలాగా ఇది 140 రూపీస్ అండి. క్వాలిటీ అయితే సూపర్ అండి, జర్మన్ సిల్వర్ అనమాట. అండ్ హంసలు కూడా ఉన్నాయన్నమాట. ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ అండి. ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి పసుపు కుంకుమలు వేసి మనము వరలక్ష్మి వ్రతం రోజు డెకరేట్ చేసుకునే విధంగా. అమ్మవారి కలశం చుట్టూ మనము కావాల్సినవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ పెడుతూ ఉంటాం కదండి. సో అలా మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ యూస్ చేసుకునేలాగా ఇక్కడైతే చాలా ఉన్నాయండి కలెక్షన్. అండ్ ఈ బౌల్స్ చూసారా అండి, ఇవి ఏంటంటే పసుపు పెట్టొచ్చు అమ్మవారి దగ్గర, పసుపు కుంకుమ లేదంటే గంధం కలిపి, లేదంటే కాళ్ళకి పసుపు పెడతాం కదా, అలాంటి పసుపు కలిపి పెట్టడానికి కూడా బాగుంటాయండి. జర్మన్ సిల్వర్ చాలా లైట్ వెయిట్ అండి, కలర్ పోదు, మనము ఎన్ని డేస్ అయినా బాగా యూస్ చేసుకునేలా ఉంటాయి. అండ్ ఇందులో చిన్న సైజ్ అనమాట. ఇంతకు ముందుదేమో కొంచెం పెద్ద సైజు, ఇది చిన్న సైజ్ అండి. అండ్ ఇది చిన్న సైజ్ ప్రైస్ వచ్చేసి మనకి 110 రూపీస్ పడుతుందండి. సో ఇందులో సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. మనకి పూజలకి ఎలాంటి సైజ్ అయితే బాగుంటుందో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బౌల్స్ వచ్చేసి మనం జర్మన్ సిల్వర్లో ఎప్పటి నుంచో చూస్తున్న కలెక్షన్ అండి. 580 రూపీస్ అనమాట ఈచ్. ఇవి పసుపు కుంకుమలు వేసుకోవడానికి బాగుంటుంది. అమ్మవారికి అటువైపు ఇటువైపు పసుపు కుంకుమలు వేసి పెడితే చాలా బాగుంటుంది అనమాట. ఇవి విత్ లెగ్స్ వస్తాయి. ప్రైస్ వచ్చేసి 580 అండి. ఇందులో జనరల్గా అయితే చిన్న సైజ్ కూడా అవైలబుల్ ఉంటుంది, బట్ నేను వెళ్ళినప్పుడైతే ఒకే సైజ్ ఉందండి, 580 రూపీస్లో ఉండే సైజే ఉంది. అండ్ ఇవి కాకుండా లెగ్స్ రాకుండా కొంచెం లైట్ వెయిట్లో ఉండే బౌల్స్ కూడా ఉన్నాయండి. అవి మనము అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి యూస్ చేయొచ్చు, లేదంటే పసుపు కుంకుమలు వేసి పెట్టడానికి యూస్ చేయొచ్చు. మల్టీపర్పస్ అండి, మనం బౌల్స్ ఏవైనా సరే మల్టీపర్పస్గా యూస్ చేయొచ్చు అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 285 రూపీస్ అండి, చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. అమ్మవారి దగ్గర పెడితే ఎంత బాగుంటుందో. ప్యూర్ సిల్వర్ లాగానే ఉందండి కలెక్షన్. అండ్ ఇది వచ్చి కొంచెం డిఫరెంట్గా స్టాండ్ లాగా వచ్చి ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రైస్ 465 రూపీస్ అండి. ఇది సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంది, డిజైనింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట, చాలా బాగుంది. ఇలా మనకి పసుపు కుంకుమలు కానివ్వండి, లేదు తక్కువ క్వాంటిటీస్లో ప్రసాదం అమ్మవారి దగ్గర పెట్టడానికి కానివ్వండి, ఇలాంటి బౌల్స్ చాలా వచ్చాయండి. విత్ లెగ్స్ ఉన్నాయి, వితౌట్ లెగ్స్ ఉన్నాయి, చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి. అండ్ చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. చిన్న సైజు నుండి స్టార్ట్ చేస్తే పెద్ద సైజు వరకు మనకి ఎలాంటి సైజ్ కావాలంటే అలాంటి సైజెస్లో ఈ బౌల్స్ అనేవి దొరుకుతాయండి. ఇవి మనకి ఎన్ని పీసెస్ కావాలంటే కూడా అన్ని పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. మనం ఒక 20 పీసెస్ తీసుకోవచ్చు, 50 పీసెస్ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికైతే ఒక 100 పీసెస్ తీసుకోవడానికి కూడా మనకి దొరుకుతాయన్నమాట. చూసారు కదండి కలెక్షన్ అనేది ఎన్ని పీసెస్ అక్కడ ప్రజెంట్ మనం వెళ్ళినప్పుడు డైరెక్ట్గా తీసుకునేలాగా కూడా ఉన్నాయి. లేదు మనకి ఇంకా ఎక్కువ పీసెస్ కావాలి, ఒక 500 పీసెస్ కావాలి, 1000 పీసెస్ కావాలి అన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. స్టాక్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, మనం చెప్తే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసేస్తారు. ఇలాంటి సపరేట్ బౌల్సే కాకుండా మనకి పంచపాల అంటాం కదండి, 4 బౌల్స్ కలిసి మనకి వస్తుంది. పంచపాల అంటే పసుపు కుంకుమ అక్షితలు గంధం పెట్టడానికి
ఒక సెట్ లాగా ఉంటుంది కదా, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద సైజులో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అంటే మనకి పూజలకి మెయిన్ అదే కదండి. ఇండివిజువల్గా మనము అమ్మవారి దగ్గర అయితే పసుపు కుంకుమలు పెట్టుకోవడానికి ఇండివిజువల్ బౌల్స్ యూజ్ చేయొచ్చు. బట్ మనము అందరికీ పసుపు కుంకుమ ఇవ్వడానికి, గంధం పెట్టడానికి అయితే ఇలాంటి పంచపాల యూజ్ చేస్తే బాగుంటుందండి. విత్ లెగ్స్ వచ్చిందనమాట. 3050 రూపీస్ ఉంది. బట్ వర్త్ ఇట్ అండి. 4 పీసెస్ది కాదు అంటే మనకు 2 పీసెస్లో కావాలంటే 525 రూపీస్లో, 545 రూపీస్లో ఇదొకటి అవైలబుల్గా ఉందండి. ఓన్లీ పసుపు కుంకుమ కూడా వేసి పెట్టుకోవడానికి. అంటే 4 గిన్నెలది కాకుండా మనకు 2 గిన్నెలదే కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు. అండ్ కామాక్షి దీపం అయితే ఎంత బాగుందో అండి. మంచి పెద్ద సైజ్ అనమాట. ప్రైస్ వచ్చేసి మనకి 1019 రూపీస్ అండి. బట్ చాలా బాగుందండి. సిల్వర్కి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయన్నమాట ఈ జర్మన్ సిల్వర్ కలెక్షన్ అనేది. అండ్ ఈ జర్మన్ సిల్వర్లో మనకి ఇంకా ప్రసాదం బౌల్స్లలో ఇంతగా చూపించినవే కాకుండా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. కలశం చెంబులలో ఓన్లీ అమ్మవారులు, అష్టలక్ష్ములు వచ్చినవే కాకుండా ఇలా డిఫరెంట్ డిజైన్స్లో వచ్చినవి కూడా కలశం చెంబులు అవైలబుల్ ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి. క్వాలిటీ అయితే 1700 అనమాట. ఓన్లీ అష్టలక్ష్ములు వచ్చినవే కాకుండా ఇప్పుడు కొత్తవి కూడా వచ్చాయి. ఇదొక డిజైన్ అనమాట. ఇందాక చూపించిందే కాకుండా ఇదొక డిజైన్ అండి. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 1285. సో సైజుని బట్టి ప్రైస్. ఇది ఇంకొక డిజైన్. ఇప్పటికి 3 డిజైన్లు చూపించాను కదండి. సో చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది కూడా 1285 రూపీస్ అనమాట. సో కలశం చెంబులు అంటే అష్టలక్ష్ముల చెంబులే కావాలి అంటే అలా తీసుకోవచ్చు. లేదంటే ఇలా డిజైనింగ్తో ఉన్నాయి కూడా తీసుకోవచ్చు. ఈ బౌల్స్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి. మంచి ఫ్లవర్ మోడల్లో వచ్చాయన్నమాట. 199 రూపీస్, 280 రూపీస్, సైజుని బట్టి ప్రైస్ అండి. ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి 340 రూపీస్ పడుతుంది. ఇందులో మంచి డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. దేవుడి దగ్గర పూలు వేసి పెట్టుకోవడానికి బాగుంటుంది, లేదంటే ప్రసాదాలు పెట్టడానికి బాగుంటుంది. అలా డిఫరెంట్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా వచ్చేసి ప్రసాదం బౌల్ లాగా యూస్ చేయొచ్చు అండి. అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టడానికి చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ అలా చేంజ్ ఉందన్నమాట. ఇందులో ఇంకా మోడల్స్ ఉన్నాయండి. విత్ లెగ్స్ వచ్చినవి కూడా ఉన్నాయి. సైజ్ ఇంకా పెద్దవి కావాలంటే పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. ఇది చూసారా అండి, 2000 చేంజ్ అలా ఉంది. ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ అనమాట. డిజైన్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయంటే ఒక్కొక్క బౌల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్స్లలో అవైలబుల్ ఉంది. మనకి డిఫరెంట్ సైజులో ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. మనకి ఎలా కావాలంటే అలా దొరుకుతాయండి. మనము ఒకసారి స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి చూసి తీసుకుంటే మనకి ఎలాంటి సైజ్ కావాలి, ఎలా ఉంటే బాగుంటుందనేది చూసి తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి అష్టలక్ష్ములతో వచ్చిన కలశం చెంబండి. ఇందులో కూడా మనకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి కలశం చెంబు తీసుకొని మనము కొబ్బరికాయకి రూపు కట్టుకొని కూడా బ్లౌజ్ పీస్ పెట్టి అలా కూడా పూజలు చేస్తారండి. అలా కూడా చేసుకోవడానికి ఉంటుంది. లేదు అంటే అమ్మవారి రూపే డైరెక్ట్గా మనకి ఇందులో ఇన్సర్ట్ చేసి పెట్టేలాగా కూడా కొత్త రకంగా వస్తున్నాయండి. అలా కూడా యూజ్ చేయొచ్చు.
అండ్ కుబేర దీపాలు వచ్చాయండి జర్మన్ సిల్వర్లో. కుబేర దీపం అంటే చాలామందికి తెలిసి ఉంటుంది కదా. సో వరలక్ష్మి వ్రతం రోజు కుబేర దీపంలో దీపం పెడితే చాలా బాగుంటుంది. అండ్ కలశం చెంబుల్లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇదొక మోడల్. ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుందండి, బరువు ఎక్కువ ఉండదు. ఇది 800, 900, 1000 అలా ఉంటుందన్నమాట. ప్రైస్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనము ఏంటంటే క్యారీ చేయడానికి ఈజీ ఉంటుందన్నమాట. ఇవన్నీ కంప్లీట్గా జర్మన్ సిల్వర్ అండి. కానీ చూడడానికి చూసారు కదా, ప్యూర్ సిల్వర్లో కూడా ఇంత మంచి మోడల్స్ ఉంటాయో లేదో తెలియదు నాకు. బట్ అన్ని మోడల్స్ ఉన్నాయండి. ఇలాంటి కలశం చెంబులే కాకుండా రౌండ్ బిందెలాగా వచ్చినవి కూడా కలశం చెంబులు ఉన్నాయండి. మనము ఎలాంటి మోడల్ కావాలంటే అలా తీసుకునేలాగా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదండి, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఎలాంటి వాళ్ళకైనా సరే నచ్చేలాగా ఉంటుంది కలెక్షన్. ఈ కలెక్షన్ అంతా నేను చూపిస్తుంది వచ్చేసి అగ్రోమెక్ స్టోర్ నుండి. అగ్రోమెక్ స్టోర్ అనేది సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అనమాట. ఇది మనకి సనత్ నగర్లో ఉంటుంది. మీకు అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, లొకేషన్ అన్నీ ఇస్తానండి. తప్పకుండా చెక్ చేయండి. మీరు వెళ్ళి ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే కనుక మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. అండ్ మీకు ఎలాంటిది కావాలి అనేది మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి పర్చేస్ చేయడానికి ఉంటుంది కదా. మీరు బయట డిఫరెంట్ జర్మన్ సిల్వర్ షాప్స్లలో కూడా చెక్ చేయండి. ప్రైజెస్ బయట వాటితో కంపేర్ చేస్తే ఇక్కడైతే చాలా చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయండి. అది మాత్రం షూర్ అన్నమాట. మనకి వరలక్ష్మి వ్రతంకి పూజలో కావాల్సిన చిన్న సైజు కుంకుమ బర్నీలు, తర్వాత చిన్న సైజు తులసి చెట్టు, పూజ గంట, ప్రసాదం పెట్టడానికి చిన్న ప్లేట్స్, బౌల్స్, ఇలా ఒక్కటని కాదండి, చాలా కలెక్షన్ ఉంది. మీరు అగ్రోమెక్ స్టోర్కి వెళ్తే కనుక మీకు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా కంప్లీట్గా ఒకే ప్లేస్లో దొరుకుతుందండి. మళ్ళీ 2-3 షాపులు తిరగాల్సిన పని లేదు, ఒకే ప్లేస్లో ఉంటుంది. మనకి అమ్మవారి ఐడల్స్తో పాటు అమ్మవారి రూపులు ఉన్నాయి, కలశం చెంబులు ఉన్నాయి, తర్వాత అమ్మవారి పూజలో యూజ్ చేయడానికి కావాల్సిన పసుపు కుంకుమ గిన్నెలు ఉన్నాయి, తర్వాత పంచపాల ఉన్నాయి, తర్వాత ఇంకా ప్రసాదం పెట్టడానికి బౌల్స్ ఉన్నాయి, పూజ గంటలు, కుంకుమ భరణీలు, ఒక్కటని కాదండి, అన్నీ మీకు ఒకే చోట దొరికిపోతాయన్నమాట. మీరు 10 షాపులు తిరగకుండా ఒకే ప్లేస్కి వచ్చేసి వరలక్ష్మి వ్రతం కావాల్సినవన్నీ పర్చేస్ చేయొచ్చండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.